హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు శుక్రవారం కదా! గుడికైతే వెళ్తున్నామండి నేను, మా పాప. మా ఇంటి పక్క సందనమాట ఇది దారి. ఇటునుంచే వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అంటే, ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా? మొగలరాజపురంలో ఉందండి. ఈ గుడిని దనకొండ అమ్మవారిగా పిలుస్తారనమాట. ఇప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉన్నారు కదా! అక్కడ ఉన్న గుడిని మెట్టునిల్లుగా భావిస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న దనకొండ అమ్మవారి గుడినైతే పుట్టినిల్లుగా భావిస్తారండి జనాలందరూ కూడా. ఇక్కడ చూసారు కదా! అటు ఇటు ఇల్లులైతే ఉన్నాయి. మధ్యలో మెట్లున్నాయి గదా! ప్రతి ఇంటి ముందు కూడా నిజంగా మొక్కలు ఎంత పెంచుకున్నారంటే నాకు చాలా అనిపించి వీడియో అయితే తీశాను. ఇప్పుడు మనకి ఎంట్రన్స్‌లో వినాయకుడి టెంపుల్ ఉంటదండి. అక్కడ ముందైతే దర్శించుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూసారు గదా! మా పాప వెళ్తుంది. ఇది ఆర్చ్ అనమాట. ఇందులో నుంచి వెళ్ళాలి. మనకి ఇదే ఎంట్రన్స్ అనమాట. మనకి ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదండి. మనకి దారి ఈజీగా తెలుస్తుంది. చూసారు కదా! మెట్లు కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా రావాలన్నా కూడా ఈజీయేనండి. పక్కనే కట్టారు గదా! అయి పట్టుకొని వచ్చేయవచ్చనమాట. ఇంకా ఈ గుడికి చాలా చరిత్ర ఉందండి. మనకి ఒక ఫుల్ వీడియో అయితే తీస్తాను తర్వాత. ఇప్పుడైతే మేము గుడిలోకి ఎంట్రన్స్ అయిపోయాము. మా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. గుడిలో అయితే వీడియో ఏమీ తీయకూడదంట. అందుకే నేను తీయలేదు. ఇంకా ఈ గుడికో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం చేస్తారండి. ఇక్కడ చూసారా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు కూడా మనకి చిన్నగా కనిపిస్తున్నాయి. అంబేద్కర్ స్టాట్యూ కూడా కనిపిస్తుంది. అంటే గుడి అంత ఎత్తులో ఉందనమాట. ఇప్పుడు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! అన్నదానం చేస్తున్నారని చెప్పాను కదా! అక్కడికైతే వెళ్ళాము. నేను, మా పాప అయితే తింటున్నామండి. మాతో పాటు మరికొంతమంది భక్తులు గూడా ఉన్నారు. ఇప్పుడైతే 12 అయిందండి టైము. అయినా జనాలు అలా వస్తూనే ఉన్నారనమాట. 12 అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఎక్కడెక్కడో వచ్చినోళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. అంటే అన్ని సదుపాయాలుంటాయి. లైక్ వాష్‌రూమ్ గానీ, లేదంటే వాటర్ సదుపాయం గానీ అన్నీ ఉంటాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదండి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా. ఒక్కసారి వచ్చి చూడండి. మనం ఏదనుకున్నా కూడా ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనమాట. అంతే శక్తివంతమైన అమ్మవారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ గుడికి. ముఖ్యంగా నవరాత్రి టైంలోని, ఆషాఢ మాసంలోని అస్సలు ఖాళీ ఉండదండి. నవరాత్రి టైంలో అయితే మేము ఆ 9 రోజులు ఖచ్చితంగా వెళ్తామండి నైట్ పూట. ఎంత కళకళలాడిపోద్దంటే గుడి. మీరు నమ్మరు గానీ బీభత్సంగా ఉంటారు జనాలు. ఒకసారి వచ్చి చూడండి. అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టే అంతమంది జనాలొస్తూ ఉంటారు. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు మా పాప అయితే స్కూల్‌కెళ్ళకుండా ఉండిపోయింది. ఇంకా మా దర్శనం కూడా బాగా జరిగింది. థాంక్ యూ.